ನಿನ್ನೆ ತಿರುಮಲದಲ್ಲಿ ಅದ್ದೂರಿಯಾಗಿ ರಥಸಪ್ತಮಿ ಉತ್ಸವ ನಡೆಯಿತು. ಇದಕ್ಕಾಗಿ ಭಾರಿ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ತಿಮ್ಮಪ್ಪನ ಭಕ್ತರು ಭಾಗಿಯಾಗಿದ್ದರು. ಇದೇ ವೇಳೆ ಟಿಟಿಡಿ ಅಧ್ಯಕ್ಷರಾಗಿರುವಂತಹ ಬಿಆರ್ ನಾಯ್ಡು, ಇಒ, ಹೆಚ್ಚುವರಿ ಇಒ, ಜೆಇಒ ದಿಢೀರನೆ ಪರಿಶೀಲನೆ ಮಾಡಿದರು. 4 ಮಾಡ ಬೀದಿಗಳ ಗ್ಯಾಲರಿಗಳಲ್ಲಿ ಕುಳಿತಿದ್ದಂತಹ ಭಕ್ತರೊಂದಿಗೆ ಮಾತನಾಡಿದರು. ವ್ಯವಸ್ಥೆಗಳ ಬಗ್ಗೆ ಮಾಹಿತಿಗಳನ್ನು ಪಡೆದುಕೊಂಡರು. ಇದೇ ವೇಳೆ ಭಕ್ತರಿಗೆ ಅನ್ನ ಪ್ರಸಾದ, ಮಜ್ಜಿಗೆ ಕುಡಿಯುವಂತಹ ನೀರು, ಉಪಹಾರ ವಿತರಣೆ ಮಾಡಲಾಯಿತು. ಟಿಟಿಡಿ ಮಾಡಿದ ವ್ಯವಸ್ಥೆಗಳ ಬಗ್ಗೆ ಭಕ್ತರು ಸಂತೃಪ್ತಿ ವ್ಯಕ್ತಪಡಿಸಿದ್ದಾರೆ. ಇನ್ನು ಈ ಬಾರಿ 3 ಲಕ್ಷ ಮಂದಿ ಭಕ್ತರು ರಥಸಪ್ತಮಿ ವಾಹನ ಸೇವೆಗಳನ್ನು ವೀಕ್ಷಣೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಎಲ್ಲಿಯೂ ಯಾವುದೇ ಸಣ್ಣ ತಪ್ಪುಗಳು ಸಂಭವಿಸಿಲ್ಲ ಅನ್ನೋ ಮಾಹಿತಿಗಳು ಲಭ್ಯವಾಗ್ತಾ ಇದೆ. ఈరోజు రథసప్తమి సందర్భంగా చాలా అంగరంగ వైభవంగా ఈరోజు కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరిగినాయి. ఇప్పుడు చంద్రబాబుతో ఈరోజు కార్యక్రమం ముగియబోతా ఉంది. ఈ సందర్భంగా భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా భక్తులందరూ కూడా 100% సంతృప్తి వ్యక్తం చేశారు. సుమారు 3 లక్షల మంది ఈ రథ సప్తమికి వచ్చినట్లు మాకు అంచనాలు ఉన్నాయి. అదేవిధంగా ఎప్పుడు లేనంత విధంగా సుమారు 15,000 వెహికల్స్ కూడా రావడం జరిగింది. ఎక్కడ చూసినా జనం జనం జనం, భక్తులందరూ కూడా పరవశించిపోతున్నారు. ఈ ఏర్పాట్లన్నీ కూడా టిటిడి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా పోలీస్ శాఖ, ముఖ్యంగా మన టిటిడి అధికారులందరూ కూడా పక్కాగా పకడ్బందీగా ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది.